విశాఖ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలను స్వీకరించిన డాక్టర్ శంకబ్రాప్తా బాగ్చి ఈ సందర్భంగా నిర్వహించిన పత్రికా సమావేశం నందు నూతన పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ 7950957799 నంబర్ను పత్రికా ముఖంగా తెలిపారు. నగర ప్రజలకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే, ఏదైనా సమస్య ఉంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, ఏదైనా అన్యాయం జరిగితే న్యాయం జరగడం లేదు అనే బాధ ఉంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లినా ఫిర్యాదు తీసుకోవడం లేదు అంటే ఎటువంటి సమస్య ఉన్నా 24/7 నేను పై నెంబర్ ద్వారా అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఈ నెంబర్ ను వినియోగించుకుని నాకు కాల్ చేయండి. నేను మీటింగ్ లో ఉండి మాట్లాడడం వీలు కానప్పుడు తిరిగి కాల్ చేస్తానని, కాబట్టి ఏదైనా సమస్య ఉంటే SMS పెట్టండి, వాట్సాప్ చేయండి, వీడియో ఆడియో లేదా వాయిస్ మెసేజ్ పెట్టండి. అందువలన 24/7 ప్రజల సమస్యల పరిష్కారం కొరకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. అన్ని సమస్యలను పరిష్కరించలేకపోవచ్చు, కానీ సాధ్యమైనంత మేరకు అన్ని సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేయడం జరుగుతుంది. ఈ నంబర్ ప్రజలు మాత్రమే కాకుండా మా సిబ్బంది, హోమ్ గార్డ్ స్థాయి నుండి కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, పోలీస్ శాఖ ఉద్యోగులు ఎవరైనా ఏదైనా సమస్య ఉంటే అది శాఖాపరంగా అయి ఉండవచ్చు, కుటుంబ పరంగా అయి ఉండవచ్చు. సదరు సమస్యను నాకు తెలియజేస్తే సాధ్యమైనంత వరకు ఆ సమస్యను పరిష్కరించడం కోసం ప్రయత్నిస్తానని తెలిపారు. మరోమారు విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల ప్రజలందరూ 7950957799 నంబర్ను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. కాబట్టి నగర ప్రజలు ఎటువంటి సమాచారం కలిగి ఉన్నా, ఎవరైనా పోలీసులు పట్టించుకోవడం లేదన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా పై నంబర్ ద్వారా స్వయంగా నాకు తెలియజేయండి. ముఖ్య విషయం ఏమిటంటే పై నంబర్ కేవలం నా వద్ద మాత్రమే ఉంటుంది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, ఫిర్యాదు ఇచ్చినా వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా నిర్భయంగా, ధైర్యంగా ముందుకు వచ్చి పై నంబర్ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ప్లస్ ఒక నంబర్ నేను రిలీజ్ చేస్తున్నా, 7995095799. ఈ 7995095799. సో నా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా స్నేహితులందరికీ నా రిక్వెస్ట్, ఈ నంబర్ వైజాగ్ కమిషనరేట్లో ఉన్న నివసిస్తున్న అందరికీ తెలియజేయండి. ఈ నంబర్ నేను నా దగ్గర పెడతాను. గుడ్ మార్నింగ్ మెసేజెస్ వద్దు, కంగ్రాచులేటరీ మెసేజెస్ వద్దు, గుడ్ ఈవినింగ్ మెసేజెస్ వద్దు, గుడ్ నైట్ మెసేజెస్ వద్దు. ఏదైనా ఇబ్బందులు ఉంటే, ఏదైనా సమస్యలు ఉంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, ఏదైనా అన్యాయం జరిగితే, న్యాయం జరగడం లేదు ఆ బాధ ఉంటే, పోలీస్ స్టేషన్ వెళ్ళినా కంప్లైంట్ తీసుకోవడం లేదు, ఏదైనా సమస్య ఉంటే ఎప్పుడైనా 24/7 నేను ఉన్నంతసేపు ఈ నంబర్ మీరు యూజ్ చేసుకోండి. డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. నేను అప్పుడు మీటింగ్లో ఉంటే తర్వాత కాల్ బ్యాక్ చేస్తాను. SMS పెట్టండి, వాట్సాప్ పెట్టండి, వీడియో ఆడియో లేకపోతే వాయిస్ రికార్డ్ ఏదైనా పెట్టండి. సో దట్ 24/7 పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఉంటుంది. సాధ్యంత వరకు మేము 100% అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేము, కానీ సాధ్యంత వరకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కృషి చేస్తాం. ఇది నాట్ ఓన్లీ ఫర్ పబ్లిక్, మా సిబ్బంది కూడా అప్ టు ద లెవెల్ ఆఫ్ హోమ్ గార్డ్స్ అండ్ కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ అండ్ అవుట్సోర్స్ ఎంప్లాయీస్ మా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎవరికైనా ఫ్యామిలీకి కూడా ఏదైనా సమస్య ఉంటే, అది డిపార్ట్మెంట్ పరంగా ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ పరంగా ఉండొచ్చు, నాకు తెలియజేస్తే సాధ్యంత వరకు నేను సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇట్ విల్ బి అ 24/7 నంబర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ all residents of Vizag Police Commissionerate, and it starts working now. So మీ ప్రెస్ ఫ్రెండ్స్కి కూడా నా విజ్ఞప్తి, నా రిక్వెస్ట్, మీ దగ్గర కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, అక్కడ జరుగుతుంది ఈ నేరము, పోలీసు వాళ్ళు పట్టించుకోవడం లేదు, అక్కడ ఇది జరగబోతుంది మీరు చూడండి, అక్కడ జరిగింది న్యాయం జరగలేదు,
ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా ఈ నంబర్కి కాల్ చేసుకోవచ్చు, ఎస్ఎంఎస్ వాట్సాప్ పంపండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ ఐడెంటిటీ, ఆ పబ్లిక్ ఐడెంటిటీ నేను ఎవరికి చెప్పను. ఇట్ విల్ బి ఫుల్లీ కన్ఫిడెన్షియల్. ఇట్ ఈజ్ నోన్ ఓన్లీ టు మీ అండ్ నో వన్ ఎల్స్ విల్ కమ్ టు నో అబౌట్ ద ఐడెంటిటీ గోప్యంగా ఉంచుతాను, అందులో సందేహం లేదు. కాబట్టి నిర్భయంగా ధైర్యంగా ముందుకు రావాలి. ఏ ఆఫీసర్ అయినా సరే అవినీతి చేస్తున్నాడు, లంచం అడుగుతున్నాడు, సతాయిస్తున్నాడు, ఎవరైనా సరే నాకు కాల్ చేయండి. నేను ఉన్నంతసేపు సాయం చేయడానికి, న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. I hope that coming days will be able to rise up to the expectations of the public of Vizag Police Commissionerate. మీ తరఫున ఏదైనా